ఐసిఆర్సి ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ద రెడ్ క్రాస్, దీనినే సింపుల్గా రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ అని పిలుస్తారు. సోల్ఫోర్ని యుద్ధానంతరము అంతర్జాతీయంగా లేదా ప్రపంచవ్యాప్తంగా సాయుధ పోరాటాల నుంచి మరియు హింస నుంచి బాధితుల్ని రక్షించడానికి మరియు సాయం చేయడానికి అంకితమైనటువంటి ఒక స్వచ్ఛంద సంస్థ మరియు తటస్థమైనటువంటి స్వతంత్ర సంస్థే రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్. ఈ సంస్థను స్విట్జర్లాండ్ చెందినటువంటి ప్రముఖ మానవతావాది హెన్రీ డునాంట్ 1863లో స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా స్థాపించడం జరిగింది. ఈ సంస్థ స్థాపించినందుకు గాను హెన్రీ డునాంట్కు నోబెల్ శాంతి బహుమతిని 1901లో ప్రదానం చేయడం జరిగింది. అలా నోబెల్ శాంతి బహుమతి పొందిన మొట్టమొదటి వ్యక్తిగా కూడా హెన్రీ డునాంట్ రికార్డుల్లోకి ఎక్కారు. ఈ సంస్థ ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగానే అతిపెద్ద మానవతావాద సంస్థ. ప్రస్తుతం రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్కు అధ్యక్షురాలుగా స్విట్జర్లాండ్ చెందినటువంటి ప్రముఖ దౌత్యవేత్త మిర్జానా స్పోల్జారిక్ ఎగ్గర్ పనిచేస్తున్నారు. ఈమె మొట్టమొదటిసారిగా 2022లో ఈ పదవికి ఎన్నికైంది మరియు రెండవసారి ఇటీవల 2026లో కూడా ఈ పదవికి ఎన్నికైంది. ఈ రెడ్ క్రాస్ ఇంటర్నేషనల్ సంస్థకు మొత్తం 3 సార్లు నోబెల్ బహుమతి లభించింది. 1917లో మొట్టమొదటిసారిగా, 1944లో రెండవసారి, 1963లో మూడవసారి నోబెల్ బహుమతి లభించింది. అలా నోబెల్ శాంతి బహుమతిని అత్యధిక సార్లు పొందిన సంస్థగా కూడా రెడ్ క్రాస్ రికార్డుల్లోకి ఎక్కింది. హెన్రీ డునాంట్ యొక్క జన్మదినమైన మే 8ని రెడ్ క్రాస్ దినోత్సవంగా ప్రపంచవ్యాప్తంగా పాటించడం జరుగుతుంది.